దేశానికి రైతు వెన్నెముక. ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలువే. అలాంటి రైతు పగలు రాత్రి శ్రమించి పంట పండించినా అది చేతికి అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికి అందకపోతుందా అని ఒక చిన్న ఆశతో జీవనం సాగిస్తున్నారు. అందుకే ఆ రైతు కోసం ప్రతి ఏటా డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం. రైతు లేనిదే ఈరోజు మనిషి లేడు. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం రాదు. ఈరోజు దేశమంతా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటుంది అంటే అది రైతు వల్లే. అలాంటి రైతు 6 నెలలు కష్టపడినా శ్రమ అంతా చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం సాగిస్తున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి తెస్తున్నాయి. అందుకే దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధిలో రైతులు పోషిస్తున్న పాత్ర గురించి ప్రజలందరికీ తెలియజెప్పడం కోసం ప్రతి ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటాం. రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియజెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు రూపొందించిన వైజ్ఞానిక వ్యవసాయం గురించి ప్రచారం చేయటం కూడా జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం. అందుకే పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతు సదస్సు నిర్వహించారు. వ్యవసాయంలో నూతన శాస్త్రీయ పద్ధతుల పట్ల అవగాహన కల్పించారు. ఈ రైతు సదస్సు ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ యాసంగి సీజన్లో వరి తర్వాత ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఒకవేళ నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు వరి సాగు చేసుకున్నప్పుడు ఎలాంటి రకాలు సాగు చేసుకోవాలి, యాజమాన్య పద్ధతులు ఎలా తీసుకోవాలనే అంశం మీద వివిధ ప్రాంతాల నుంచి రైతు సోదరులు ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకు చెప్పేది ఏమిటంటే, మనకు ఈ వరి మాగాణుల్లో నీరు తక్కువగా ఉన్నప్పుడు వరికి బదులుగా ఈ దుక్కి దున్నకుండా మొక్కజొన్న సాగు విధానం కావచ్చు, లేకపోతే దుక్కి తయారు చేసుకొని మనం జనవరి మాసంలో అపరాలైన ముఖ్యంగా పెసర కానీ మినుము కానీ వేరుశనగ పంటను కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకు మార్కెట్లో కూడా పచ్చజొన్నలకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి పచ్చజొన్న రకం కూడా మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్నది. జనవరిలో రాగులు కొర్రలు సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత సజ్జలు కూడా సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. వేరుశనగ పంటను వేసుకోవచ్చు, మన జనవరిలో తెల్ల నువ్వులను వేసుకోవచ్చు, మొక్కజొన్నను వేసుకోవచ్చు, అపరాల పంటలైన పెసర మినుమును కూడా వేసుకోవచ్చు. ఈ రైతు సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్క రైతుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈడ పాలెం వ్యవసాయ క్షేత్రం రైతు సదస్సుకు వచ్చినందుకు మాకు రైతులకు అన్ని విషయాలు మంచిగా విపులంగా చెప్తున్నారండి. కాబట్టి మేము వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి ఈ విషయాలను బట్టి మేమంతా వ్యవసాయము దాని విషయంగా ఫాలో అవుతున్నాము. చాలా బాగుంది. మాకు ఇప్పటికీ 2-3 మీటింగ్లకు అటెండ్ అయినాము. ఇక్కడ వచ్చినాక ఒక 10-20 మంది శాస్త్రవేత్తలు వాళ్ళ అనుభవాలను చెప్పడం జరిగింది. అయితే మాకు ఇక్కడ వచ్చినందుకు ఇంతకు ముందుకు ఎవ్వరు ఈ పరిశోధన కేంద్రానికి తొలక రాలేదు, ఇట్లాంటి సమ్మేళనాలు చేయలేదు. వచ్చినందుకు చాలా ఉరి మీద, పత్తి మీద, మిరప మీద, చిరుధాన్యాల మీద రకరకాలుగా వ్యవసాయం కాకుండా వ్యాపార పరంగా చేయాలని ఒక మేడం చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా ఇక్కడ వచ్చినందుకు మాకు కొంచెం మనోవికాసం కలిగి రేపు మేము కూడా ఊర్లో పోయి మంచి వ్యవసాయం చేసుకోవాలని కోరుతున్నాం. వీళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన పాలెం విజ్ఞాన కేంద్రం కానీ జయశంకర్ విజ్ఞాన కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం చట్టం చేయాలి. ఇంకోటి పొటాషియం వాడుతలేరు. పొటాషుకు ధర ఒక 50 కిలోలకు 1700 ఉంది. అదే యూరియాకు 267 ఉంది. రెండింటిని సమానం చేయాలి. రైతులు మీటింగ్కి వస్తుర్రు, ఇటువంటి వ్యవసాయ పాలెం శాస్త్రవేత్త మీటింగ్కి వస్తుర్రు, పోతుర్రు, ఈ షోలో ఇంటురు, ఆ షోలో పోతుర్రు. ఇటువంటి చట్టాన్ని తేవాలని ప్రభుత్వానికి గత ప్రభుత్వం చెప్పినా కూడా అది చెవులకోలేదు. ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చింది, చట్టం చేస్తారని కోరుచున్నాను. ఇటువంటి మీటింగు గ్రామంలో 5 మందిని దత్తత తీసుకొని వాళ్ళకు కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చుకుంటూ గ్రామాలలో ఇటువంటి మీటింగ్ పెట్టాలని నా అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాల కోసం, విత్తనాలు, ఎరువుల కోసం, బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురికావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది.
ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అను నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి. ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్నా పండిన పంటకు సరైన ధర లేక నిస్సహాయుడిగా మిగిలిపోయే పరిస్థితి.